హాయ్ ఫ్రెండ్స్, మన ఆంధ్ర వాళ్ళు కంచికి వెళ్ళినప్పుడు మనకి మంచి వెజ్ మీల్స్ అనేది తినాలనుకుంటే మనకి ఈ వసంత భవన్ అనేది వన్ ఆఫ్ ది చాయిస్గా అనేది చెప్పొచ్చు. వీళ్ళు క్లీన్ అండ్ క్వాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను వచ్చి వెజ్ పులావ్ అనేది ఆర్డర్ ఇచ్చాను. దీని కాస్ట్ వచ్చి 325 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. బట్ దీని క్వాంటిటీ వైజ్ నాకు చాలా తక్కువ అనిపించింది. మనకు ఒక మనిషికి సఫిషియెంట్గా అనేది చాలదు. తర్వాత మనకి వీళ్ళు కాంప్లిమెంటరీ కింద వెజ్ సూప్ అనేది ఇచ్చారు. దీని టేస్ట్ అనేది నాకు నచ్చలేదు. బట్ 1 or 2 స్పూన్స్ ట్రై చేయొచ్చు. తర్వాత నేను వెజ్ పులావ్ తిని చూసాను. నాకు టేస్ట్ అనేది చాలా బాగా నచ్చింది. తర్వాత మేము స్పెషల్ వెజ్ మీల్స్ అనేది ఆర్డర్ ఇచ్చాము. ఇందులో మనకి ఒక రోటీ అండ్ ఒక స్వీట్ అండ్ నార్మల్ కర్రీస్ మనకి ఏవే వస్తాయో అన్నీ వస్తాయి. బట్ వీళ్ళనేది ఇక్కడ ఇందులో మనకి పప్పు అనేది మనకి యాడ్ చేయడం లేదు. పప్పు అండ్ సాంబార్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదు. పప్పు అస్సలు ఉండదు. తర్వాత వీళ్ళకి మనకి స్పెషల్గా నాకు చాలా బాగా నచ్చింది వచ్చి ఈ పన్నీర్ టిక్కా. ఈ పన్నీర్ టిక్కా నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత నేను ఈ రోటీతో అనేది నేను ఆల్మోస్ట్ అన్ని ఫ్రైస్ అనేది ట్రై చేశాను. నాకు ఇది ఓకే అనిపించింది. బట్ మనకి కొంచెం ఆల్మోస్ట్ మనకి తమిళనాడు స్టైల్ ఆఫ్ సిమిలారిటీస్ అనేది ఉంటుంది. తర్వాత నేను పప్పు అండ్ నెయ్యితో అండ్ పాపడ్తో నేనైతే నా ఫుడ్ని అయితే ఎండ్ చేశాను. నాకు టేస్ట్ వైజ్ చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళు క్లీన్నెస్ అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది హై క్వాలిటీస్తో.